యూకొత్తపల్లి మండలం కాకినాడ రూరల్ సూర్యారావుపేట నుండి అన్నవరం వరకు జరుగుతున్న సాగరమాల రోడ్డు నిర్మాణ పనుల వలన తమ వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు పొలాలకు వెళ్లే మార్గాలకు ఇబ్బందులు కలుగుతాయని కొత్తపల్లి కుతుకుడుమిల్లి కొమరగిలి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలపై తగినన్ని కల్వర్టుల నిర్మాణం, వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ ఏర్పాటు, రోడ్డుపై ఎక్కేందుకు దిగడానికి వీలుగా మరిన్ని వసతులు కల్పించాలన్నారు. పాడా అధికారులు శివరాం ప్రసాద్, వసంత మాధవి రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్, రావు అక్షయ్ తదితరులు రైతులకు భరోసా ఇస్తూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏ రైతుకు అన్యాయం జరగదని, సమస్య పరిష్కారానికి పార్టీ తోడుంటుందని స్పష్టం చేశారు. సో మీరు సర్వీస్ రోడ్ అడుగుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి? ముందు ఎలా మీరు చేసుకునేవారు, ఇప్పుడు ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది? దాని అందరి మీద ఉన్న రైతులు 10 మంది సంతకాలు పెట్టాలి, ఫోన్ నెంబర్లు రాసి ఇవ్వండి. అంటే పాదాలన్నీ మూసిపోయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు, అలాగే గౌరవ కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఆదేశాలు మేరకు నియోజకవర్గం యూకొత్తపల్లి మండలంలో పలు గ్రామాల మీదుగా వెళ్తున్న సాగరమాల రోడ్డు విషయమై రైతుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఈ విషయాన్ని చూడమని వారి ఆదేశానుసారం ఈరోజు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నీటి సంఘ అధ్యక్షులు, పెద్దలు, జనసేన పార్టీ వర్తల మండల అధ్యక్షులు, అలాగే గ్రామ ప్రెసిడెంట్లు, రైతులు, మీడియా వారి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొమరగిరి, గోర్స, ఎండపల్లి, కొత్తపల్లి మీదుగా వెళ్తున్న ఈ రోడ్డుకి సంబంధించి కాలువలకి పాసింగ్ దగ్గర ఏదైతే ఉందో ఆ కాలువ పాసింగ్ దగ్గర ఈ రోడ్డు వెళ్ళడం వల్ల కాలువలు మూసేస్తున్నారు. పంట పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. పైన అప్ స్ట్రీమ్లో ఉన్న కాలువలన్నీ కూడా మిగిలిపోతూ ఉన్నాయి. డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాలువలన్నీ కూడా నీరు అందే పరిస్థితి లేదని చెప్పి రైతులు తెలియపరచడంతో ఉన్న ఈ సమావేశం ఏర్పాటు చేయమని పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్కి మీటింగ్ అరేంజ్ చేసాము. ఈ సమావేశంలో ఏదైతే మధ్యపల్లి మండలంలో పలు గ్రామాలుగా వెళ్తున్న ఈ రోడ్డు పైన బాక్స్ కలవర్ట్లు 40 నుంచి 50 బాక్స్ కలవర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టాలని, ఎక్కడా కూడా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా రోడ్లు లేకుండా ఓన్లీ బాక్స్ కలవర్ట్లు మాత్రమే కన్స్ట్రక్షన్ జరపాలని, అన్ని కూరలు వేస్తే రేపు మళ్ళీ ఫ్యూచర్లో బ్లాకేజెస్ ఉండో తీసేసుకోవడం ఇబ్బంది ఉంటాయి కాబట్టి కేవలం బాక్స్ కలవర్ట్లు మాత్రం నిర్మించాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరిగేషన్ వాళ్ళకి, నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం 30 నుంచి 40 కలవర్ట్లు ఐడెంటిఫై చేస్తున్నాము. ఇంకా ఎటువంటి ఐడెంటిఫై చేయాల్సిన ఏమైనా కలవర్ట్లు ఉంటే రైతులు ఎదుర్కొంటున్న కండిషన్స్ వచ్చి అవి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇంక్లూడ్ చేసి నేను రివైజ్ చేసిన ఆర్డర్స్లో మళ్ళీ కూడా ఈ కలవర్ట్లు కూడా నిర్మించి ఏర్పాటు చేస్తాం. సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అలాగే కూడా వెళ్ళడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అది కూడా మన పవన్ కళ్యాణ్ రాజకీయాలు కాబట్టి ఒక్క రైతులు కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో చేసిన తర్వాత రైతులు ఏదైతే మరి చైర్మన్ గారి దృష్టికి ఎంఐపీ వారి దృష్టికి తీసుకొచ్చారో మరి దానికి తర్వాత ఇంకొక మ్యాప్ తయారు చేసి దానికి కావాల్సింది అంటే కావాల్సిన ఆల్టర్నేటివ్ రైతులు మరి రైతులందరికీ కూడా మేము చేసిన
ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకుండా